బీఆర్ఎస్ హయాంలో వెలిగిన గురుకులాల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ఒక్కో గురుకులానికి బీఆర్ఎస్ సర్కార్ 40,000 రూపాయలు కేటాయించిందని గుర్తు చేశారు. దాంతో 4 టెంపరరీ ఉద్యోగులు పనిచేసేవారని వివరించారు. ఇప్పుడు ఆ నగదును రేవంత్ సర్కార్ ఇవ్వడం లేదు. దాంతో విద్యార్థులు తరగతి గదులు, టాయిలెట్స్ శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో 240 గురుకుల పాఠశాలల్లో అసిస్టెంట్ కేర్ టేకర్లను రేవంత్ ప్రభుత్వం తొలగించింది. మొత్తం 1,200 మంది ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. దాంతో గురుకులాలను శుభ్రం చేయాల్సిన బాధ్యత విద్యార్థుల భుజస్కంధాలపై పడింది. వంటశాల నిర్వహణ, మెస్ పనులు కూడా చేయాల్సి వస్తోంది. విద్యార్థులతో వెట్టి చాకరీ చేయిస్తున్నారని కవిత మండిపడ్డారు. శానిటేషన్ వర్కర్స్ ను ఎందుకు తొలగించారని ఆమె ప్రశ్నించారు. ఇది ముమ్మాటికే శ్రమ దోపిడీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక ఆలోచన విధానాలపై కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గాలని కవిత డిమాండ్ చేశారు. వెంటనే తొలగించిన ఉద్యోగులను నియమించాలని కోరారు.